ప్రభునందు ప్రియమైన వార్లారా, మీరంతా బాగా ఉన్నారని, అనుదినము వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేస్తూ ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు బయలుపరుస్తున్న ఒక గొప్ప రహస్యం ఏంటంటే, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనములో అది పొందుపరచబడి ఉంది. అదేంటంటే, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ప్రియులారా, మన జీవితంలో మనము చాలా ప్లాన్స్ వేసుకుంటాము. అది పిల్లల చదువు గురించి కానీ, ఉద్యోగాల గురించి కానీ, కుటుంబంలో ఉండే సమస్యలు బట్టి కానీ, మనం చేసే పరిచర్య కావచ్చు, వ్యాపారం ఏదైనా కానీ, ఆ ప్లాన్స్ అన్నీ కూడా విజయవంతం కావాలంటే ఒకే ఒక మార్గం ఉంది. అది మన క్రియలను యెహోవాకు అప్పగించడం. దేవుడు మన ఆలోచనలకు మించినవాడు. మన గురించి మనకంటే ఆయనకే ఎక్కువగా తెలుసు. మనం చేసే ప్రతి పని, నిర్ణయం, ప్రణాళిక ప్రతిదీ కూడా ఆయన చేతిలో ఉంచినప్పుడు ఆయన మన ఆలోచనలను స్థిరపరుస్తాడు. యెహోవాకు అప్పగించడం అంటే మనం ఊరికే ఆయన చేతిలో పెట్టి ఊరికే వదిలేయడం కాదు. ఇది ఒక విశ్వాసంతో కూడిన విధేయత లాంటిది. మనం ప్రయత్నించాలి, కానీ ఫలితాన్ని దేవుని చేతిలో ఉంచాలి. అప్పుడు ఆయన మన ఆలోచనలకు ఒక దారి చూపించి మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. మన ప్రణాళికలను ఆయన స్థిరపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, ఈరోజు మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. మా జీవితంలోని ప్రతి క్రియను, ప్రతి ఆలోచనలు మీ చేతిలో ఉంచుతున్నాము. ప్రభువా, మా ప్రణాళికలన్నీ నాయన మా చిత్త ప్రకారం కాదు కానీ తండ్రి, మీ చిత్త ప్రకారము వాటిని నెరవేర్చమని అడుగుతున్నాం తండ్రి. మేము ఏ పని చేసినా దాని ద్వారా తండ్రి మీ నామం మహిమార్థమై చేయడానికి సహాయం చేయమని మా ప్రభువు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మీకెవరికైనా ప్రార్థన అవసరత ఉంటే నా ఫోన్ నెంబర్ ఇవ్వబడింది. మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు, లేదా నాకు కాల్ చేయొచ్చు. నేను మీ గురించి ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.